విద్యార్థులందరికీ నమస్కారం. ఈ వీడియో నందు ఉదాహరణ 5, 6, 7 సమస్యలను ఏ విధంగా సాధించవచ్చో నేర్చుకుందాం. మనం ఇదివరకు సంభావ్యత అంటే నేర్చుకున్నాం. సంభావ్యతను ఏ విధంగా తెలుసుకోవచ్చో కూడా నేర్చుకున్నాం కదా. ముందుగా మరొకసారి గమనించండి. ఒక ఘటన సంభవం యొక్క ప్రమాణీకరణను సంఖ్యాత్మకంగా తెలపడాన్ని సంభావ్యత అని అంటారు. సాధారణ విచక్షణను గణనలోకి మార్చడమే సంభావ్యత అని పియరీ సైమన్ లాప్లేస్ అనే గణిత శాస్త్రవేత్త నిర్వచించడం జరిగింది. సంభావ్యతకు సూత్రం: ఒక ఘటన ఈకు అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్యనే ఆ ఘటనకు సంభావ్యతగా నిర్వచిస్తాం. ఉదాహరణ 5 చూడండి. సంగీత, రేష్మాలు టెన్నిస్ ఆటను ఆడుతున్నారు. సంగీత గెలిచే సంభావ్యత 0.62 అయితే రేష్మ గెలిచే సంభావ్యత ఎంత? సంగీత, రేష్మ ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఈ ఘటన లోపల. సంగీత గెలిచే సంభావ్యత 0.62 అయితే రేష్మ గెలిచే సంభావ్యత ఎంత? ఇక్కడ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి. రేష్మ గెలవడం అంటే ఏమి? సంగీత ఓడిపోవడం. సంగీత గెలిచే సంభావ్యత ఎంత ఇచ్చిండు? 0.62 ఇచ్చిండు. సో మనం ఇక్కడ చూసినట్టయితే రెండు ఘటనల యొక్క సంభావ్యతలు మొత్తం ఒకటి అయినట్టయితే ఆ రెండు ఘటనలు ఒకదానికొకటి పూరక ఘటనలను నేర్చుకున్నాం. ఒక ఘటన ఈకు ఆ ఘటన కాకపోవడానికి జరిగే రెండు ఘటనల యొక్క సంభావ్యతలు మొత్తం ఒకటి అవుతుందని నేర్చుకున్నాం. ఇక్కడ సంగీత గెలిచేటటువంటి సంభావ్యత ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం. సంగీత గెలిచే సంభావ్యత. సో సంగీత గెలిచే సంభావ్యత ఎంత ఇచ్చిండు? 0.62. సో 0.62 రాసుకుందాం. ఓకే. సో ఇప్పుడు అడిగింది మనకేమి? ఇప్పుడు సంభావ్యత గెలిచే సంభావ్యత ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ అనుకుందాం. సంగీత కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ అనుకుందాం. 0.62. ఓకే. మనకి అడిగింది రేష్మ గెలిచే సంభావ్యత. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఆర్ కావాలి. రేష్మ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఆర్ అంటే ఏమి? ఇక్కడ మనకి రేష్మ గెలిచడం అంటే సంగీత ఓడిపోవడం. సంగీత ఓడిపోవడం అంటే ఎస్ బార్. గెలిచే సంభావ్యత ఎస్ అనుకుంటే ఓడిపోయే సంభావ్యత ఎస్ బార్ అవుతుంది. మరి ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్. ఒక ఘటన కాకపోవడానికి సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఆ ఘటన కావడానికి సంభావ్యత 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్. సో 1 మైనస్ 0.62. సో 1 మైనస్ 0.62 ఈజ్ ఈక్వల్ టు 0.38. ఇదే రేష్మ గెలిచే సంభావ్యత. చూడండి ఒకసారి ఇచ్చినటువంటి దత్తాంశంలో కూడా సంగీత గెలిచే సంభావ్యత 0.62 ఇచ్చిండు. సో రేష్మ గెలిచే సంభావ్యత అడిగిండు. రేష్మ గెలవడము అంటే సంగీత ఓడిపోవడం. సో సంగీత ఓడిపోవడానికి సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్. 1 మైనస్ 0.62. దేర్ఫోర్ 0.38 అవుతుంది. ఓకే. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. ఉదాహరణ 6ను గమనించండి ఒక్కసారి. శారద, హమీద ఇద్దరు కూడా మంచి స్నేహితులు. వారిద్దరి పుట్టినరోజు పండుగలు సంవత్సరం లోపల, లీప్ సంవత్సరం కానటువంటి సంవత్సరం లోపల వేరు రోజు కావడానికి సంభావ్యత ఎంత? లేదా ఒకే రోజు కావడానికి సంభావ్యత ఎంత అని అడిగిండు. మరి సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? ముందుగా సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. లీప్ సంవత్సరం అయితేనేమో 366 రోజులు ఉంటాయి. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి లెక్కలో ఏమిచ్చిండు? లీప్ సంవత్సరం కాదు అన్నాడు. అంటే మొత్తం రోజులు ఎన్ని? 365. సో మొత్తం ఘటనలు సంవత్సరానికి ఎన్ని రోజులు? లీప్ సంవత్సరం కాదు కాబట్టి సంవత్సరానికి మొత్తం రోజులు. సంవత్సరానికి మొత్తం రోజులు. సో 365. 365 రోజులు కాబట్టి సంవత్సరం లోపల ఏ రోజన్నా బర్త్డే రావచ్చు, పుట్టినరోజు. కాబట్టి మొత్తం పర్యవసనాల సంఖ్య 365. మొత్తం పర్యవసనాల సంఖ్య 365. సో మొత్తం పర్యవసనాల సంఖ్య 365 అవుతుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఫార్ములా రాసుకుంటాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈక్వల్ టు
నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. అనుకూల పర్యావసనాల సంఖ్య బై మొత్తం పర్యావసనాల సంఖ్య. ఇప్పుడు క్వశ్చన్ లోపల ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎస్ వచ్చింది 365. వేరు రోజులు రావడానికి సంభావ్యత ఎంత? వేరు రోజులు అంటే మనకి ఇక్కడ ఒకటే రోజు అంటే అర్థం ఏంటంటే అదే నెల అదే తేదీ. ఒక్క సంవత్సరం లోపల ఒకే నెల ఒకే డేటు వచ్చేటటువంటిది ఒకే ఒక అవకాశం ఉంటుంది. మరి అది కాకపోవడానికి అవకాశాలు ఎన్ని ఉంటాయి? మిగిలినటువంటి 364 రోజులు వస్తాయి. కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్ వేరు రోజు పుట్టినరోజు రావడానికి, వేరుగా పుట్టినరోజు, వేరుగా పుట్టినరోజు రావడానికి సంభావ్యత 364/365. అలా కాకుండా ఒకే రోజు రావడానికి ఏమో ఒకే ఒక అవకాశం ఉంటుంది, ఒకే ఒక అవకాశం. కాబట్టి 1/365. ఓకేనా? సో సంవత్సరానికి మొత్తం రోజులు 365, మొత్తం పర్యావసనాల సంఖ్యనే అవుతుంది, నెంబర్ ఆఫ్ ఎస్ అవుతుంది. వేరుగా పుట్టినరోజు రావడానికి ఏమో 364/365 ఛాయిస్ ఉంది. ఒకే రోజు రావడానికి ఒకే ఒక అవకాశం ఉంది కాబట్టి 1/365 అవుతుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. ఉదాహరణ 7. 40 మంది విద్యార్థులు గల తరగతి లోపల 25 మంది బాలికలు 15 మంది బాలురు ఉన్నారు. తరగతి ప్రతినిధిని నియమించడానికి వారి ఉపాధ్యాయులు అందరి పేర్లను విడివిడి కార్డులపై రాసి ఒక పెట్టెలో వేసి బాగా కలిపి ఒక కార్డును తీశారు. ఆ కార్డుపై అమ్మాయి లేక అబ్బాయిది కావడానికి సంభావ్యతలను లెక్కించండి. చూడండి, మొత్తం తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? 40 మంది ఉన్నారు. బాలురు ఎంతమంది? 15, బాలికలు 25 మంది ఉన్నారు. ఇప్పుడు తరగతి ఉపాధ్యాయులు ఒక ప్రతినిధి నియమించడానికి ఏం చేసిందంటే ఒక్కొక్క కార్డు పైన ఒక పేరు రాసి ఒక బాక్స్లో వేసి చూడకుండా తీయాలి. అది అమ్మాయిది కావడానికి సంభావ్యత ఎంత, అబ్బాయిది కావడానికి సంభావ్యత ఎంత అని అడిగిండ్రు. సో ముందుగా మొత్తం విద్యార్థులు ఎంతమంది? మొత్తం విద్యార్థులే మొత్తం పర్యావసనాలు అవుతుంది. కాబట్టి మొత్తం విద్యార్థుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 40. మొత్తం విద్యార్థుల సంఖ్య ఈజ్ ఈక్వల్ 40. ఇదేమవుతుంది? మొత్తం పర్యావసనాల సంఖ్య అవుతుంది. నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ 40. ఇప్పుడు బాలురు ఎంతమంది, బాలికలు ఎంతమంది? బాలికలు నెంబర్ ఆఫ్ జీ అనుకుందాం 25. నెంబర్ ఆఫ్ బాలురు 15 మంది. నెక్స్ట్ ఇది ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఫార్ములా, నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. ఫార్ములా రాయాలి ఖచ్చితంగా, ప్రతి లెక్క కూడా ఫార్ములా రాయాలి. ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు అమ్మాయిది రావడానికి సంభావ్యత ఎంత, అబ్బాయిది రావడానికి సంభావ్యత ఎంత? ప్రాబిలిటీ ఆఫ్ అమ్మాయి, తీసినటువంటి కార్డు అమ్మాయిది కావడానికి. అమ్మాయిది కావాలి అంటే ఎన్ని అవకాశాలు ఉన్నాయి? పర్యావసనాలు అనుకూలంగా 25 అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 25 కార్డుల పైన 25 మంది పేర్లు ఉన్నాయి కాబట్టి 25/40. సో 5 5ల 5 8ల 5/8 అవుతుంది. నెక్స్ట్ ఇది అబ్బాయిది కావడానికి సంభావ్యత ఎంత? అబ్బాయిది కావాలంటే ఎంతమంది ఉన్నారు? అబ్బాయిలు 15 మంది ఉన్నారు కాబట్టి 15/40. 5 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 5 3ల 5 8ల, సో 3/8 అవుతుంది. సో అమ్మాయిది కావడానికి సంభావ్యత 5/8, అబ్బాయిది కావడానికి సంభావ్యత 3/8 అవుతుంది. ఓకే, ఈ విధంగా ఇచ్చినటువంటి సమస్యలను మనకి 1 లేదా 2 మార్కులకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంది, ఇటువంటి మోడల్ క్వశ్చన్స్. సో అన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో కూడా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ.